Hello everyone, today recipe healthy and tasty red beans curry. Welcome to Him All in One. First, 1 cup of red beans తీసుకుని వాటర్లో వేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మనకి రెడ్ బీన్స్ అనేవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది. 8 to 12 hours పాటు నానబెట్టుకోవాలి. సో నైట్ అంతా నానిన రెడ్ బీన్స్ చాలా బాగా సోక్ అయ్యాయి. ఇప్పుడు ఇలా బాగా నానిన రెడ్ బీన్స్ని బాగా వాష్ చేసుకుని పక్కన ఉంచుకుని మనం కుక్కర్లో వేసుకుని 1.5 గ్లాస్ పాటు వాటర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే మనకి రాజ్మా బీన్స్ అనేవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఈ రెడ్ బీన్స్ అనేవి ఎంత బాగా కుక్ అయితే కర్రీ అనేది అంత బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసేస్తే మనకి రాజ్మా బీన్స్ కుక్ అయ్యలేదని చెక్ చేసుకోవాలి. రాజ్మా బీన్స్ని మనం తీసుకుని కుక్ అయ్యలేదు చెక్ చేస్తే ఇలా మెత్తగా స్మాష్ అవుతే కనుక బాగా కుక్ అయినట్టు. మనకి రాజ్మా బీన్స్ ఎంత మెత్తగా కుక్ అయితే అంత బాగుంటుంది. కాబట్టి రెడ్ బీన్స్ అనేవి చూసారు కదా, వీడియో చూపించినట్టుగా బాగా కుక్ అవ్వాలి. ఒకవేళ ఇవి సరిగా కుక్ కాకపోతే కూర అనేది అంత బాగా ఉండదు. మీరు విజిల్స్ పెట్టుకునే ముందు తీసుకుని చెక్ చేసుకుని కుక్ అవ్వకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ వరకు వేసి కుక్ చేయించుకోండి. దీనికి కావాల్సిన 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక అందులో స్టార్ పువ్వు, ఇలాచి, బిర్యానీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పక్కన వేసుకున్న 2 టమాటాలు ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం కారం అనేది ముందుగానే యాడ్ చేసాం కాబట్టి మనం ఎంత కారం అయితే తింటామో దానికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ ముందుగానే వేసాను. అలాగే ఇందులో కూడా మనకి ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు. నేను ముందుగానే కుక్కర్లో మనకి సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ రాజ్మా బీన్స్ వాటర్తో కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్లో అనేది సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేసాను. ఇప్పుడు ఒకసారి కుక్ తర్వాత కొంచెం చెక్ చేసుకుని మనకు సరిపోకపోతే
చేసుకోవాలి. ఇలా కూరని 10 to 15 minutes వరకు వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కూర దగ్గరికి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి 2 to 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రెడ్ బీన్స్ కర్రీ అనేది మనకి చపాతీలో తిన్నా, రైస్లో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెడ్ బీన్స్ కర్రీ ఎలా వచ్చిందో మీకు ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ రెడ్ బీన్స్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఈ రెడ్ బీన్స్ కర్రీ అనేది మన హెల్త్కి చాలా మంచిది. దీన్ని వారానికి ఒకసారైనా తీసుకుంటే చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.